విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ విధమైన ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు రిలీజ్ కావాల్సిన నిధులు కొత్తగా మీరు ఇవ్వాల్సిన పర్మిషన్లు కేటాయింపులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వివక్ష జరిగింది। ఆ వివక్ష పూర్తి స్థాయిలో పస్ఫుటంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనబడ్డది। మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రజలు ఒకప్పుడు మనకు సంబంధించిన సోదరులు సోదరిమల్లె ఈరోజు కూడా వారికి ఎందుకు ఇచ్చామని అడుగుతలేం। ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించి వారికి ఏ విధంగా ఏ రేషియో ఏ నిష్పత్తిలో ఆ రీఆర్గనైజేషన్కు సంబంధించిన నిష్పత్తి విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆస్పెక్ట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు మాకు రావాల్సిన మా హక్కు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు మాకు రావాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ ఇంకా సమయం ఉంది। గౌరవ బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు, వారు కూడా మా అందరి అభిప్రాయాలను గౌరవిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం। ఈరోజు ఒక ప్రక్కన నలుగురు పార్లమెంటు సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీజేపీ నుంచి అక్కడికి వెళ్తే ఇంత పెద్ద ఎత్తున సాధించారు ముగ్గురే, 8 మందిని ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు, దాంట్లో 2 గౌరవ మంత్రులు। మీకు బాధ్యత ఉందని మేము తెలియజేయడానికి మీ బాధ్యతకు సంబంధించిన ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది, దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి హక్కులు కోల్పోతూ ఉన్నారు। వారికి రావాల్సిన నిధులు, వారికి కావాల్సిన హక్కులు అన్నీ కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష। ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాము, మనకందరికీ అన్యాయం జరిగింది। అన్యాయం జరిగిన సందర్భంలో ఈరోజు మేము ఈ సందర్భంలో కూడా నేను గౌరవ సభ్యులను వారి ఆలోచన కూడా తీసుకోమని కోరుతా ఉన్నాం అధ్యక్ష। ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగేన్స్ట్ ద రూల్। ఈరోజు నేను గౌరవ మంత్రి గారిని ఈరోజు దేశంలో మేము అడుగుతా ఉన్నాం 2-3 ప్రశ్నలకి। ఈరోజు దేశంలో తెలంగాణ భాగం కాదా? తెలంగాణ నువ్వు ఎందుకు విస్మరించడం జరిగింది, ఎందుకు మర్చిపోయినరు కేంద్ర ప్రభుత్వం? ఈరోజు మీరు సమాధానం తెలంగాణ మాకు కాదు, మాకు ఇవ్వకుండా సార్ ఓకే, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। ఈరోజు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం దేశంలో ఉందన్న సంగతి పూర్తి స్థాయిలో మర్చిపోయారు కేంద్ర ప్రభుత్వం। అందుకోసమే బడ్జెట్లో మొండి చేయి చూపెట్టినట్టు స్పష్టంగా కనబడతా ఉంది। ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్, మై డియర్ గుడ్ ఫ్రెండ్, దే హ్యావ్ డిక్లేర్డ్ one industrial corridor. That corridor which doesn't fetch even 1 kilometer of the corridor which is in Telangana. The node which they have already ascribed falls in Andhra Pradesh. And in spite, our right, whatever the general thing, what you people are telling, sir, ee roju kuda chepta unnam, నిధుల కేటాయింపు విషయంలో వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చే అంశాలు మన హక్కు తప్పకుండా వస్తాయి అవి। ఈరోజు మేము ప్రత్యేకంగా ప్రస్తావనలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించిన అంశాల విషయంలో సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాం। ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించి మేము అడుగుతా ఉన్నాం, అక్కడ కేటాయింపులు ఎందుకు జరిగినాయి? అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము ప్రస్తావన చేసిన ఈ అంశాలు ఎందుకు ప్రస్తావన రాలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష। ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, దయచేసి ఈరోజు నేను పరిశ్రమలకు సంబంధించి సోదరులు అడుగుతా ఉన్నారు, పరిశ్రమలకు సంబంధించి మనకు ఇది గ్రోత్ ఇంజన్, 5 ట్రిలియన్ ఎకానమీ చేయాలి భారతదేశానికి సంబంధించి।